నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టా సాగుకు ఈ నెల 3వ తేదీ నుంచి విడుదల చేయనున్న నీరు పోలవరంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. నీటిపారుదలకు ఆటంకం లేకుండా అవసరమైన నిర్మాణ పనులు చేపట్టాలి. భీమవరంలో ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి. భీమవరంలో ఉపాధ్యాయులకు హితవు పలికిన ఎమ్మెల్యే పులపర్తి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లకు అనూహ్య స్పందన తణుకులో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో వన మహోత్సవాన్ని ఆరంభించిన బీజేపీ కార్యకర్తలు, మొక్కలను నాటిన నాయకులు. పాలకోడేరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, జడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం నల్లజర్ల మండలంలో ప్రజలకు వివరించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పేదలకు వైద్య సేవలు అందించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని ఆదేశించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని సందర్శించిన కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, స్వాగతం పలికిన అర్చకులు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీటిని ఈ నెల 3వ తేదీని విడుదల చేస్తున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదని అన్నారు. ప్రస్తుతం కృష్ణా డెల్టాకు 30 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు త్రాగునీరు అందిస్తున్నామని చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్టును నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన సలహాలు, సూచనలు నివేదిక రూపంలో కేంద్రానికి అందిస్తామని పేర్కొన్నారు. తొలుత ప్రాజెక్టులోని స్పిల్వే, అప్పర్ కాపర్ డ్యాం తదితర ప్రాంతాలను రామానాయుడు పరిశీలించి అధికారులు, అంతర్జాతీయ నిపుణుల బృందంతో భేటీ అయ్యారు. ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ, అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు, త్రాగునీరు అందించాలి. తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ 875 క్యూసెక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతలను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తమపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే 3500 క్యూసెక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 2 పురుషోత్తమపట్నం సంబంధించి మరి ఒక 1000 క్యూసెక్కుల నీరు ఏదైతే మరి యొక్క ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని. ఖరీఫ్ పంట సాగులో నీటిపారుదలకు ఆటంకం లేని విధంగా అవసరమైన పనులను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సాగునీటి పనులపై జలవనరుల శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. శివారు భూములకు సైతం నీటి ఎద్దడి ఏర్పడకూడదన్నారు. ముఖ్యంగా కాలువ, డ్రైన్స్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా గుర్రపడెక్క, టిక్కిస తొలగింపు వంటి అత్యవసరమైన పనులను మొదటి దశలో చేపట్టాలన్నారు. ఇప్పటికే వీడ్ రిమూవల్ కొరకు O&M కింద పనులు మంజూరయ్యాయని, త్వరితగతిన టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. తొలగించిన చెత్తను గట్ల మీద వేయకుండా దూరంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే ముఖ్యమైన పనులను నవంబర్లో చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, నర్సాపురం సబ్ డివిజన్ల పరిధిలో లాకులు కొత్తవి అమర్చడం, కొన్ని రిపేర్లు చేయడం వంటి 49 పనులకు సంబంధించి 5,79,00,000కు ఓఎన్ఎం కింద నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, జిల్లా జలవనరుల శాఖ అధికారి ఎంవివి కిషోర్, కెనాల్స్ ఈఈ ఎం దక్షిణామూర్తి, గోదావరి హెడ్ వాటర్ వర్క్స్ రిజర్వ్ కన్జర్వేటర్ ఈఆర్ కాశీ విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పరిసరాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు జతలు సహాయం చేస్తున్నారు. వారికి కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టుకోండి సార్. యూనిఫామ్ డ్రెస్ ఉన్నవాళ్ళు చెప్పేది ఏంటంటే స్ట్రెంత్ పెరగాలి, ప్రతి ఒక్కరిని చదివించాలి. మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చిన్న బిడ్డలు ఉంటే వాళ్ళ స్కూల్కి పంపించడానికి అశ్రద్ధ చేస్తే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళందరికీ మంచి విద్యాబుద్ధులు నేర్పాలని ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ వార్డు పెద్దలకు, హెచ్ఎం గారికి, కమిషనర్ గారికి, విద్యార్థులకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకి పెద్ద పీఠం వేయటం జరిగింది. విద్యకు ప్రాధాన్యతనిచ్చి విద్య అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని ఆలోచన చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం జూలై 1వ తేదీన పెంచిన పెన్షన్ మొత్తం ఇంటికి వెళ్లి ఇవ్వడంతో విశేష స్పందన వచ్చిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చెప్పారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం 20వ వార్డుకు చెందిన ఒక మహిళ ఇంటికి వెళ్లి 15,000 రూపాయల పెన్షన్ అందజేశారు. మీకు పెన్షన్ పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక పెంచారు. 15,000 ఇస్తున్నారు ఈ నెల. జరిగినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో పేద ప్రజలందరికీ కూడా పెన్షన్లు పంచడంతో పాటుగా దివ్యాంగులకు కానీ దాదాపు 23 కేటగిరీల్లో ఉన్నటువంటి వారి ఇళ్ల వద్దకే వెళ్ళి ఒక్క రోజులో పెన్షన్ ని పంపిణీ చేసినటువంటి ఘనత ఈ రోజు ప్రభుత్వానికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచించేది ఒకటే, పేదరికం గెలవాలనేది, పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేది ఆయన ఆలోచన. ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మొదటి నెలలోనే అమలు చేసి ఈరోజు పేదల పక్షపాతని చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు. 97% మందికి నిన్న ఒక్కరోజే పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడం జరిగింది. ఎన్నికల్లో కోరున్న సమయంలో ఆ రోజు సచివాలయ ఉద్యోగస్తులతో పంపిణీ చేయమని చెప్తే దాన్ని విస్మరించి సచివాలయాలకి రమ్మని చెప్పి తీవ్రమైనటువంటి ఎండల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగస్తులు, ఇతర ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి ఒకే రోజు పెన్షన్లు పంపిణీ చేసి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పంపిణీ చేయలేమన్న దాన్ని ఈరోజు సుసాధ్యం చేసినటువంటి ప్రభుత్వం కూటమి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్, మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, తణుకు, ఎరగవరం, అత్తిలి మండల శాఖల అధ్యక్షులు పితాని మోహనరావు, గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, తెలుగు రైతు అధ్యక్షులు నల్ల భాస్కర్రావు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా
ఆర్మిల్లి రాధాకృష్ణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా పట్టణానికి చెందిన 13వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి పచ్చిపాల మృత్యుంజయరావు 3వ నెంబర్ మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు మంగళవారం నోట్బుక్స్ను పంపిణీ చేశారు. రాధాకృష్ణ కుమారుడు నిఖిల్ రత్న, మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు కుమారుడు మల్లికార్జునులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. విద్యుత్ బిల్లులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెల్లించే సందర్భంలో అనుసరించవలసిన నూతన విధానాలను తణుకు విద్యుత్ డిఈ సిహెచ్ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో భాగంగా ఫోన్పే, జీపే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు ఏపీఈపీ డిసిఎల్ కనిపించదని చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ మొబైల్ యాప్ ఈస్టర్న్ పవర్ను గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కానీ లేదా సంస్థ వెబ్సైట్ నుంచి కానీ బిల్లులు చెల్లించవచ్చని రామకృష్ణ తెలిపారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా తణుకు పట్టణంలో ఈ పార్టీ కార్యకర్తలు మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడగలమన్నారు. దీనిని గుర్తించే తమ పార్టీ ఈ ఉద్యమంలో కార్యకర్తలను భాగస్వాములు చేస్తున్నట్లు చెప్పారు. ఏదైతే ఈ పర్యావరణ అసమతుల్యత ఉందో దానిని అధిగమించాలంటే, ఈ గ్లోబల్ వార్మింగ్ని అధిగమించాలంటే తప్పనిసరిగా మనం మొక్కలు పెంచాలి. మొక్కల ద్వారా మాత్రమే పర్యావరణ సమతుల్యత అనేటువంటి వస్తుంది అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అయితే మొక్కలు ప్రతి వాళ్ళు నాటుతూ ఉన్నారు. దాన్ని బాధ్యతాయుతంగా పోషణ చేయట్లేదనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు నాటే ప్రతి మొక్క కూడా మన తల్లి పేరున నాటితే ఆ మొక్క యొక్క పోషణ కానీ దాని పెరుగుదల కానీ మనం బాధ్యతగా తీసుకుంటామనే ఉద్దేశంతో మన తల్లి పేరున ఒక మొక్కను నాటాలని పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పెదమల్లి అవినాష్ కాంత్, ఉపాధ్యక్షులు రాసాబొత్తుల అనుకుమార్, ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.